ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఉపనిషత్ గంగాలో భాగంగా కైవల్య ఉపనిషత్ ప్రప్రదంగా మనము ప్రారంభించాము. అయితే ఇప్పుడు మనం ఏం చూసామంటే ముందుగా ఆ యొక్క జ్ఞాన సాధన. ఎందుకంటే ఈ ఉపనిషత్తులో కర్మయోగం ప్రధానం కాదు, జ్ఞానయోగమే ప్రధానం. అది ముమ్మాటికి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జ్ఞానయోగంలో సాధన ఏమిటి, తరువాత వచ్చినటువంటి ప్రయోజనం, ఫలం ఏమిటి, ఈ రెండు మనకి మొట్టమొదటి ఈ యొక్క 4 మంత్రాల్లో చెప్పారు. ఏమిటది అంటే సాధనలు శ్రద్ధ, భక్తి, ధ్యానము. అవి ఎలా అర్థం చేసుకోవాలి మనము? జ్ఞానయోగానికి 3 అవసరం. ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అంటే మీ ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి అజ్ఞానం వల్ల మీరు సంసారంలో ఉన్నారు కదా, ఆ అజ్ఞానం పోవడానికి మీకు మీ స్వరూప జ్ఞానం జ్ఞప్తికి తీసుకురావడం శ్రవణము. శ్రవణం అంటే అర్థం ఏంటి? దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలో ఒకే గురువు దగ్గర, ఆ గురువు ఎలాంటి వారు? శ్రోత్రియ బ్రహ్మనిష్టమై ఉండాలి గురువు. శాస్త్రాల మీద డౌట్స్ ఉండకూడదు, ధర్మం మీద సందేహం ఉండకూడదు, జ్ఞానం మీద సందేహం ఉండకూడదు. అలాంటి గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆ యొక్క శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలో మీరు అధ్యయనం చేస్తే దాన్ని శ్రవణము అంటారు. సో దాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ శ్రద్ధగా ఇక్కడ అభివర్ణించారు. తర్వాత మీకు ఎప్పుడైతే కొంత అవగాహన వచ్చింది, అజ్ఞానం పోయి జ్ఞానం ఉంది, కానీ దాంట్లో కొన్ని ఇంకా సందేహాలు, సంశయాలు ఉన్నాయి. సో వాటిని పోగొట్టుకోవడానికి సంపూర్ణ నిష్ఠతో మననం చెయ్యాలి. పదే పదే ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, సంశయాలు. దానిని ఇక్కడ బ్రహ్మదేవుడు భక్తి రూపంగా చెప్పారు. ఇప్పుడు శ్రద్ధాభక్తి అంటే శ్రవణము మననం ద్వారా మీ జ్ఞానం పర్ఫెక్ట్. యు ఆర్ ప్రజ్ఞ కలిగి ఉన్నారు, జ్ఞానం. కానీ అది మీ వ్యక్తిత్వంలో నరనరాలు జీర్ణించుకోవడం లేదు. అంటే మన టీ కప్పులో షుగర్ వేసి అడుగు భాగంలో షుగర్ ఉన్నంత మాత్రాన మీకు టీ స్వీట్గా ఉండదు, దాన్ని కలపాలి. సో అదేవిధంగా దాన్ని ఏకాంతములో ఒక ధ్యానములో అనుష్ఠానం చేసుకోవాలి. సో దాన్ని నిధిధ్యాసనం అంటారు, ఇక్కడ ధ్యానయోగం అని చెప్పారు. అయితే తర్వాత వేటి వలన ఈ యొక్క అమృతత్వం, దీన్ని అమృతత్వం అంటారు. ఎందుకు? ఎటువంటి నాశం లేనిది అర్థం. అయితే ఇంక దీనికి ఏమన్నారు? ఎక్కడ చెయ్యాలి? మీ హృదయ పుండరీకము అంటే మీ యొక్క హృదయములో, అంటే మనస్సుని తీసుకోవాలి. ఇక్కడ మీకు హృదయం అంటే హృదయం అనేది ఎక్కడ ఉంది? గుండెకాయ అలా చూడకూడదు. మీ మనస్సు హృదయ స్థానంలో ఉంటుంది. కాబట్టి మనస్సు హృదయంలో దీన్ని ధ్యానిస్తే ఎలా ధ్యానంలో కూర్చోవాలి చెప్పాము. అయితే ఒక మాట అన్నారు, ఒక డౌట్ అడిగారు నాకు. స్వామీజీ, కర్మ వలన ఆత్మజ్ఞానం కానీ మోక్షం రాదు, మోక్షానికి ఆత్మజ్ఞానం కారణం. సో కర్మ వలన రాదు, సంతానం వలన రాదు, ధనం వలన రాదు, ఓకే ఒప్పుకుంటాం. కానీ త్యాగం వలన వస్తుంది అన్నారు కదా, ఎలా వస్తుంది?
ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా సంపాదించుకుంటారు కదా అన్నీ. త్యాగం చేస్తే ఎక్కడ అమృతత్వం వస్తుంది? డౌటు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి తరువాత మంత్రాలకు మనం వెళ్దాం. ఒకసారి ఉత్తరకాశీలో ఒక గొప్ప మహాత్ములు ఉండేవారు, తపోవన స్వామి అని. వారి పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలుసు. ఆయన బ్రహ్మనిష్ఠ గురువు. సకల శాస్త్రములంతా కూడా గ్రహించి ఆ తత్వంలో జీవిస్తూ ఉన్నవారిని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు అంటారు. సో వారికి సాక్షాత్తు నేపాల్ రాజు వాళ్ళు వచ్చి మీకేమైనా బిల్డింగ్ కడతాము, ఆశ్రమం కడతామంటే ఆయన తిరస్కరించారు. అలాంటి గొప్ప మహాత్ములు తపోవన స్వామి. అయితే అక్కడికి నేను మీకు ఒకసారి చెప్పాను, స్వామి చిన్మయానంద ఆయన దగ్గర ఉపనిషత్తులు నేర్చుకోవడానికి వెళ్ళారు ఉత్తరకాశీ. అయితే తను ఈ ఉపనిషత్తులన్నీ వింటున్నారు తపోవన స్వామి దగ్గర. ఆయనకు అంత అర్థమైంది, పర్ఫెక్ట్. మనందరికీ ఈ జ్ఞానం తెలుసు, ఆయనకు కూడా అలాగే పర్ఫెక్ట్గా తెలిసింది జ్ఞానం. ఆయనకి డౌట్ ఏంటంటే, గురుదేవ ఈ మంత్రాలన్నీ బాగానే ఉన్నాయి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. ఇది మొట్టమొదటి మంత్రం ఈశావాస్య ఉపనిషత్తు. అంత బాగానే ఉంది. ఏంటి? అంత ఈశ్వరుడే మొత్తం వ్యాపించి ఉన్నాడు, కప్పబడి ఉన్నాడు. ఆ మాయ వలన జీవులు భ్రాంతిలో ఉన్నారు. ఆ భ్రాంతి పోగొట్టుకొని మళ్ళీ తన సోర్సు మూలం వైపు ప్రయాణిస్తే తన యొక్క స్వరూపం జ్ఞప్తికి వచ్చి మోక్షం పొందుతారు. మరి ఈ మాయలో మళ్ళీ పడరు అని స్పష్టమవుతుంది. కానీ త్యాగే అయిన అమృతత్వం, అది త్యాగం వల్ల అమృతత్వం అనేది నాకు అనుభవంలోకి రావట్లేదు అని స్వామి చిన్మయానంద తపోవన స్వామికి రిక్వెస్ట్ చేశారు. ఆయనకు అర్థమైంది ఈయన బాధ. ఆయన ఒకసారి ప్రాతకాలంలోనే గంగా తీరం, అక్కడ ఉత్తరకాశీ మేము ఉండే ప్లేస్ ఎదురుగానే గంగా ఉంటుంది అనమాట, గంగా ప్రవహిస్తుంటుంది అనమాట. అక్కడ గంగోత్రి నుంచి వస్తుంటుంది. వెంటనే ఉదయాన్న మీకు సెప్టెంబరు, అక్టోబర్ తర్వాత నవంబరు, డిసెంబరు ఆ సీజన్లో మీరు చూస్తే ఆ యొక్క ఎదురుగా ఉన్న కొండలపైన మనకి స్నోఫాల్ పడుతుంది, అక్కడ మంచు కురుస్తుంది. అక్కడ ఆ కొండలపైన, ఎదురుగున్న కొండలపైన ఐస్ క్యాప్స్ ఇంత ఎత్తుగా ఒక 1/2 ఫీటు 1 ఫీటు ఈ రేంజ్లో డిసెంబర్ ఆ నెలలో ఐస్ పడుతుంది అనమాట. సో దానిపైన సూర్యుడు ప్రకాశించడానికి ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి అనుకోండి, మీకు ఎలా ఉంటుందో తెలుసా? హిరణ్య పాత్రేనా అంటే ఒక బంగారం వలె మిలమిల మిలమిల మెరుస్తుంటే అన్నమాట, గోల్డెన్ కలర్లో. మీరు అది కనుక మీ కుటీరం బయట నుండి, గంగా తీరం నుండి కానీ చూశారనుకో పైకి, మీకు ఎలాగుంటుందో తెలుసా? మంత్రముగ్ధులు అయిపోతారు. అంటే ఆ సమయంలో ఈ ప్రపంచం మీకు గుర్తురాదు, కాసేపు అంత ఆనందం అనుభవిస్తారు. అయితే వెంటనే తపోవన స్వామి చూశాడు, చిన్మయ్య చూడు అటువైపు, చూడు ఎలా ఉంది, అద్భుతంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఎంత ఆనందం ఉందంటే ఇంకా అలాగ చూస్తూ ఉండాలా, అంత ఆనందం కలిగింది. అయితే నీకు ఎప్పుడైనా అది ఓన్ చేసుకొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కాపీరైట్లు పెట్టుకోవాలి, నువ్వు అక్కడే ఓన్ చేసుకోవాలి అని ఏమైనా నీకు అనిపించిందా? లేదు. అంటే నువ్వు ఓన్ చేసుకోవాలనిపించుకోపోయినా, నువ్వు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలనిపించుకోపోయినా, నీకు అది చూస్తే నీకు ఆనందం కలిగిందా లేదా? ఎస్. మరి సచ్చిత్ ఆనందము, ఆ ఆనందం అనేది ఎవరి వలన కాలేదు కదా, దానికి ఎటువంటి షరతులు లేవు కదా, కండిషన్ లేవు కదా, ఎవరు తీసుకోవాలని భయం కూడా లేదు కదా, డిస్టర్బెన్స్ లేదు కదా. మరి నీకు ఏమీ సంబంధం లేకుండా నువ్వు సాక్షిగా ఇలా దర్శించినది మాత్రాన్ని నీకు ఆనందం కలిగింది కదా. ఎస్ గురు, ఇది అంటే త్యాగేన అమృతత్వం ఆనసు. అంటే త్యాగం అంటే ఊరికే డిస్మిస్ చేసేకూడదు. స్వామీజీ నా అక్కడ ఉన్న డబ్బు, ధనం, బంగారం అందరూ ఎవరికి పనిచేస్తావు, ఎక్కడ పనిచేస్తావు, ఏం అక్కర్లే. దానికి ఇది నాది అనే అహంకారం జోడించకుండా విడిపోవాలి. ఇది నాది అనే భ్రమ వద్దు, నేను కర్తను అనేది భ్రమ వద్దు, నా సంతానం నేనే చూడాలి అనే ఆలోచన భ్రమ విడిచిపెట్టు. జ్ఞానం ఏమనుకుంటాడంటే, అజ్ఞానం ఏమనుకుంటాడంటే నా పిల్లలకి నేనే అన్ని అందించాలి, నన్ను చూసి నా పిల్లలు గర్వపడాలి, నన్ను చూసి నా పిల్లలు గర్వపడాలి, వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూడాలి, వాళ్ళు జన్మాంతరం ఎన్నో జన్మల తరాలకు కూడా సరిపడే ధనము అన్ని నేను సంపాదించాలి అని తీసుకుంటాడు అజ్ఞాని మూర్ఖులు. జ్ఞానులు ఏం చేస్తారు?
నా సంతానానికి ఈశ్వరుడు అన్ని అందించాలి, వారికి ఏది అవసరమో ఈశ్వరుడు అన్ని కల్పించాలి. చూసారా, ఇది తేడా. సో ఈ విధంగా మీరు ఓన్ చేసుకొని సంపాదించుకొని కూడబెట్టుకుంటే ఆనందం కాదు, త్యాగం వలన కూడా. చాలామంది చూడండి, మనకి మంచి పువ్వులు వికసిస్తుంటాయి. వికసిస్తుంటే కొంతమంది ఏమనుకుంటారు, అబ్బా ఎంత బాగా చూడముచ్చటగా ఉంది ఈ స్క్రీన్ ప్లే, ఈ ప్రదేశము, ఈ వాతావరణము, అట్మాస్ఫియర్, ఆనందపడుతుంటారు. కానీ కొంతమంది మూర్ఖులేంటి, ఆ పువ్వులు కట్ చేసేద్దామా, నా పాకెట్లో పెట్టుకుందామా, నా జుట్టులో పెట్టుకుందామా, ఇది. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మీరు పూజకు కూడా పువ్వుల్ని త్రుంచరాదు. మరి ఏం చేయాలి స్వామి పూజకి? ఎప్పుడైతే ఆ పువ్వులు కింద పడతాయో వాటిని మంచిగా శుభ్రం చేసుకున్న పువ్వులు తీసుకొచ్చి పూజ చేయవచ్చును. లేదు, ఆ కొమ్మలు వంచి పువ్వులు తీస్తే ఏమవుతుంది స్వామి? ఏమవుతుంది? మిమ్మల్ని వంచి మీ జుట్టు పీకితే ఏమవుతుంది? ఏమవుతుంది? మీరు ఆలోచించుకోండి, ఏమవుతుంది ఆలోచించండి. కాబట్టి మనము దేనికి కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుని యొక్క నియమంతో నడుస్తుంది, దాన్నే ధర్మం అంటారు. ప్రతి ఒక్కటి నియమం, దాన్ని అతిక్రమిస్తే అధర్మము. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా, త్యాగేన అమృతత్వం ఏ విధంగాని. ఇప్పుడు మనము మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఏమిటి? ఇప్పుడు మనము వివిక్త దేశ ఏకాంత ప్రదేశంలో అన్ని ఇంద్రియములన్నీ వితుడుగా చేసుకొని అత్యాశ్రమస్థ అంటే మీరు ధ్యానం చేస్తున్న సమయంలో మీరు సన్యాసులు, మానసిక సన్యాసి. సకలేంద్రియాన్ని నిరుధ్య అంటే అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ. పతంజలి ఏం చెప్పారు? మొట్టమొదటి సూత్రం చిత్తవృత్తి నిరోధ అంటే అన్ని బహిర్ముఖం నుండి అంతర్ముఖంకి వచ్చి ఇంద్రియములు, మనస్సు యొక్క వ్యాపారాలన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకొని మీ యొక్క హృదయంలో, మనస్సులో ఆ యొక్క ఈశ్వరుని కానీ, గురుశాస్త్రాన్ని కానీ, గురువుని కానీ స్మరించుకోవాలి. ఆ లోపల మీరు ఎలాంటిది, నేనేం చెప్పాను మొన్న, విరజం అంటే ఎటువంటి రజోగుణము లేనిది. చూసారా, రజోగుణము లేని ఆ యొక్క పూర్తిగా శాంతమైన సత్వగుణంలోకి మీరు ప్రయాణించడము. తర్వాత ఏమన్నారు? విరజము. తర్వాత విశుద్ధం అంటే తమోగుణం. తమోగుణం ఏంటంటే ఎవరైతే డల్లగా ఒక దగ్గర కూర్చొని ఉంటారో, పడుకొని ఉంటారో, నిర్లక్ష్యంగా ఉంటారో, అప్రమత్తంగా ఉండకుండా అలాగ నిద్రపోతూ ఆలస్యంగా, అలసటగా, డల్లగా, బద్ధకంతో, ఇదంతా కూడా తమోగుణం. దానికి అది పోవాలంటే ఏం చేయాలి? చురుకుగా బయట పని చేయాలి. మరి బయట పని చేస్తే కోరికలు, యాంగ్జైటీ, టెన్షన్, అవేంటి? రజోగుణానికి కారణం. సో ఈ రెండు లేకుండా అదేముంటుంది? అప్పుడు విషధం. ఇక్కడ ఉన్న చూడండి, విషధం. ఆ విషధం అనేది విశోకం. చూడండి, మీకు ఎప్పుడైనా సరే, అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తాం మేము? మీ యొక్క పెదవుల పైన చిరునవ్వుతో ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి, అవయవాలన్నీ రిలాక్స్డ్, బిగుసుకునేటట్లు ఉండకూడదు, అంతా ఫ్రీ. సో ఎప్పుడైతే మీ మనస్సు ప్రశాంతంగా ఉందో మీ ముఖం పైన కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మనము ధ్యానించాలి. అయితే ఆ ధ్యానించేటప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి? ఈశ్వరుడు అనేవారు 3 రూపాలుగా మనము ధ్యానం చేయాలి. ఏంట 3 రూపాలు? మొట్టమొదటి చెప్పాను, ఏకరూపము. అనేక రూపము లేదా విశ్వరూపము. తర్వాత మూడోది అరూపము, రూపము లేని నిర్గుణము. ఇక్కడ ఉపనిషత్తులు, మనకు భగవద్గీతలో కూడా ఈ 3 రకాలు చెప్పారు. ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా ఇక్కడ కూడా 3 రకాలు చెప్పారు. ఏంటది? ఫస్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏంటంటే అచింత్యం. చూడండి, అచింత్యం అంటే చింతన దేని ద్వారా చేస్తారు? మనస్సు ద్వారా చేయాలి కదా. మరి అచింత్యం అంటే మనస్సుకు చింతనకి అందదు. అంటే ఇదే రూపము, ఈశ్వరుని యొక్క రూపము లేని అరూపము. ఓకే. అయితే మరి చింతన కానిది ఎలా చింతించాలి స్వామి? మనస్సు ఎందుకు తెలుసుకోలేదు అంటే, ఉపనిషత్తు అంటది, యన్మనుసా న మనుతే ఏనాహురమనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అంటారు. అంటే అర్థం ఏంటి?
ఈ బల్బు ప్రకాశిస్తుంది కదా, మనకు వెలుతురిస్తుంది కదా, ఈ బల్బు వెలుతురుతో కరెంటుని దర్శించలేదు. మనం చూస్తున్నాం ఆ వెలుతురులో, కానీ ఈ బల్బ్ అనేది ఈ వెలుతురుతో తన యొక్క కారణమైనటువంటి తనకి శక్తి అందిస్తున్నటువంటి కరెంటుని ఈ బల్బు చూడలేదు. ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ పైన, ఇక్కడ పైన తిరుగుతుంది. ఆ తిరుగుతున్న ఫ్యాన్ గాలి కరెంటుని ఏమీ ఆవిరి చెయ్యలేదు. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఉంది ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ యొక్క కూలింగు కరెంటుని కూల్ చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్లు ద్వారా ప్రకటమవుతున్నటువంటి కరెంటుని ఆ ఎక్విప్మెంట్ ఎలాగైతే కరెంటుని తెలుసుకోలేవో, నేను ఏదైతే చైతన్య యొక్క అనుగ్రహం వలన నేను చూస్తున్నానో, అదే అనుగ్రహం వలన నేను వింటున్నానో, ఈ చెవులు, ఈ నేత్రాలు నా స్వరూపాన్ని తెలుసుకోలేవు. దేని ఆధారంగా నా మనస్సు పనిచేస్తుందో ఆ మనస్సు దానిని చింతన చెయ్యలేదు. అందుకే అచింత్య రూపంగా, అంటే మీరేం చేయాలి? మనస్సుకి ఇంకెటువంటి దానిపైన మీరు వెళ్ళకుండా, అది ఏది చేస్తున్నా, అది ఏది తలపిస్తున్నా అవన్నీ వ్యర్థం, ఏది కోరికలు పెట్టినా వ్యర్థం, ఏది ఆలోచిస్తున్నా వ్యర్థం అని వాటిని పక్కన పెడితే మనసు విసిగెత్తి, సరే స్వామి నీ ఇష్టం అని మనసు సైడ్కి వెళ్ళిపోతే అప్పుడు మీ స్వరూపం మీకు అద్దంలో ప్రతిబింబం వలె మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. ఇంకొకటి ఏంటి? అచింత్యమైన తర్వాత అవ్యక్తం, అసలు రూపమే వ్యక్తం కాలేదు. ఇది కూడా ఏంటి? ఆ యొక్క అరూప ఈశ్వరుడే. అవ్యక్తం అంటే ఏంటంటే, చెట్టు ఉన్నది మనకి ఇప్పుడు మన ముందు. ఆ చెట్టుగా రాకముందు చెట్టు ఎక్కడుంది చెప్పండి, మీరు చాలా సిన్సియర్ సాధకులు కాబట్టి. స్వామి అది బీజములో, విత్తనములో ఉన్నది కదా. ఎలా ఉంది అంటే, అదే విత్తనములో చెట్టు, కొమ్మలు, ఊడలు, ఆకులు, పుష్పాలు, ఫలములు ఇవన్నీ బీజములు ఎలా ఉన్నాయి స్వామి? అవ్యక్తంగా ఉన్నాయి. అంటే ఈ సృష్టి కాకముందు ఈ సృష్టి అంతా ఎక్కడ ఉంది? పరమాత్మలోనే అవ్యక్తంగా ఉన్నది. దాన్ని అవ్యక్త ఈశ్వరగా మనము ధ్యానించాలి. అంటే చెట్టును మీరు చూస్తూ ఆ చెట్టు యొక్క బీజంగా మీరు చింతన చేయగలిగితే మీరు అవ్యక్త రూపాన్ని అభ్యాసం చేస్తున్నట్టు. తర్వాత అనంత రూపం చూడండి. అనంత రూపం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకటమైనటువంటి ఏ రూపమైనా సరే ప్రతి రూపం కూడా ఆ ఈశ్వరునిగా మీరు భావన చేస్తే, అక్కడ కుర్చీ ఉంది నా ఎదురుగా, నేను కుర్చీ చూడట్లేదు, దాని ఉనికిగా పరమాత్మనే చూస్తున్నాను. అదే రుద్రములో కానీ, ప్రతి సూక్తములో కానీ, ప్రతి ఉపనిషత్తులో కానీ, భగవద్గీత 11వ అధ్యాయంలో కానీ ఆ విశ్వరూపమే చూపెట్టారు. అందుకే విశ్వరూప శివ అనినా, విశ్వరూప విష్ణు అన్నా ఒకటే కాదు చెప్పండి. ఎందుకంటే విశ్వరూపాలు రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది. దాన్ని మీరు శివగా అభివర్ణించినా, విష్ణుగా అభివర్ణించినా ఒక్కటే. శివ వేరు విష్ణు వేరు అని ఈ గొడవలు పడుతున్నారు చూడండి. వారు పరమానంద శిష్యుల్లో పట్టభద్రులయ్యి పిహెచ్డీలు పొందినట్టు. ఈ నామము అంటే కట్టు, బొట్టు, జుట్టు, వీటి ఆధారంగా దేవుడు మారిపోతాడండి? మీరు చెప్పండి మీరు. కాబట్టి కట్టు, బొట్టు, జుట్టు, ఈ దండం, కమండలం, బొట్టులు పట్టుకొని విర్రవీగుతూ విష్ణు వేరు శివ వేరు అని ప్రగల్భాలు పలికే ఈ గురువులు, ఈ భక్తులందరూ కూడా మూఢభక్తి. వాళ్ళకి మిడిమిడి జ్ఞానమే తెలుసును, వారికి అరకొర జ్ఞానమే, వారికి పూర్తి జ్ఞానం లేదు. వారు శుష్క వేదాంతము, తమో భాస్కర్ అని మలయాళ స్వామి చెప్పారు. సో ఈ విధంగా అనంత రూపము అంటే ఎలా చెప్పండి? అంటే మొత్తం సృష్టిలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, పీఠభూములు, నదులు, సెలయేలు, సముద్రాలు, సకల ప్రాణులు, బ్యాక్టీరియా, ఈగలు, దోమలు, పక్షులు, జంతువులు, మనుషులు సర్వము ఈశ్వరుని యొక్క శరీరంలోనే అంగములుగా, ఈశ్వరుని యొక్క విరాట రూపంగా మనం దర్శించాలి. ఇది చాలా కష్టం, చెప్పడం ఈజీ.
మీ అందరికి కూడా అన్నీ ఒప్పుకుంటారు. కానీ దోమ కూడా ఈశ్వరుని స్వరూపంగా మీరు దర్శించాలంటే కొంచెం కష్టం వేస్తుంది. ఈగను కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించాలంటే కష్టం వేస్తుంది. మీకు అర్థమైందా? కానీ నిజానికి దానిలో కూడా ఈశ్వరు ఇదే కదా, ఆ ఈశ్వరు విభూతే కదా. కాబట్టి ఈ విధంగా ఈ రూపాన్ని శివం అంటారు. ఇక్కడ శివం అంటే 3 రూపాలకే వర్తిస్తుంది. ఎలా? ఏకరూపము, అనేక రూపము, రూపము లేనిది. అందుకే శివ అంటే మీ దుఃఖాలను నాశనము చేసేదే దుఃఖరాహిత్యాన్ని శివం అంటారు. అమంగళాలు అశుభాన్ని నాశనం చేసేది శివం అంటారు. శివం అంటే పరమశాంతి. కాబట్టి ఇక్కడ శివం అనేది ఏ రూపంలోనైనా మీరు దర్శించవచ్చు. ఏకరూపమా అయితే మీరు ఆ త్రిశూలం పట్టుకొని ఆ గంగాధరుడుగా, ఆ జటాధరుడుగా, ఆ చంద్రశేఖరుడుగా, ఆ నాగేంద్రుడుగా, అర్థమవుతుందా, ఆ యొక్క విభూతిధారిగా ఉన్నది. సో దర్శించారు. కానీ నీలకంఠుడని తర్వాత వస్తుంది, ఇందులో ఉన్నది, ఇంక తర్వాత చెప్తా. సో శివం అయింది కదా. ప్రశాంతం. ప్రశాంతం అంటే పరమశాంతి. ప్రశాంతం అని మీకు తెలియాలి. పరమశాంతి అంటే ఏంటి? పరమశాంతి అంటే పూర్తిగా 3 రూపాలకి వర్తిస్తుంది. ఏమైనా శాంతికి రూపం ఉందా? మీరు చెప్పండి. శాంతికి రూపం ఉండదు. కానీ మన మనసు ప్రశాంతంగా ఉంటే మన ముఖంలో తెలిసిపోతుంది. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారండి ఈయన అంటారు. సో అదేవిధంగా ఆ యొక్క మీరు ఉన్నటువంటి ఏరియా మొత్తం శాంతంగా ఉన్నదనుకోండి, మీకు తెలిసిపోతుంది. అది విశ్వరూప శాంతి. ఒక వ్యక్తిలో శాంతంగా అలాగా ఆనంద స్వరూపుడు శాంత కూర్చోండి, ఎంత శాంత స్వరూపులండి, శాంత కాముకులండి అంటాం మనం. అదేవిధంగా శాంతం అని మీ హృదయ స్పందనలో శాంతం, లోపల అంతర్ముఖ శాంతి. దాన్ని కూడా అంటే శాంతము కూడా 3 రూపములుగా మనము దర్శించవచ్చు. తర్వాత అమృతం. అమృతం అని ఎందుకన్నారు దీనికి? అమృతం ఎందుకన్నారంటే ఇది శాశ్వతం, మృతం లేనిది అమృతం. మృతం కానిది అంటే నాశనం కానిది. సో ఈ విధంగా తర్వాత బ్రహ్మయోని అని మీకు చెప్పాను. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, విష్ణు, శివ, వీళ్ళ ముగ్గురికి కారణం ఎవరండి? శుద్ధ చైతన్యము ప్లస్ మాయ. ఈ శుద్ధ చైతన్యము ప్లస్ మాయ కలిపి ఇక్కడ బ్రహ్మ అంటారు. బ్రహ్మయోని అంటే ఏంటి? ఈ యొక్క ఏదైతే మనం ఈ తత్వానికి చతుర్ముఖ బ్రహ్మకు కూడా, సృష్టికర్త కూడా, ఈశ్వరుకు కూడా మూల కారణం ఎవరు? శుద్ధ చైతన్యము, 3 గుణములతో ఉన్నట్టు మాయ. సో అందుకే దీనికి బ్రహ్మయోని అంటే మొట్టమొదటి హిరణ్య గర్భ. హిరణ్య గర్భం నుండే సృష్టి వచ్చింది కాబట్టి ఇక్కడ హిరణ్య గర్భం చెప్పుకోవాలి. యోని అంటే దానికి కారణం ఎవరు? మళ్ళీ ఆ శుద్ధ చైతన్యము మాయే కదా. సో ఆ విధంగా తీసుకుంటే మనకేం అర్థమవుతుంది? నిర్గుణ చైతన్యము ప్లస్ మాయాశక్తి, ఈ 2 కలిపితే ఈశ్వరుడు. ముందే మీకు చెప్పాను, శుద్ధ చైతన్యము ప్లస్ మాయాశక్తి ఉపాధి ఈశ్వరుడు. శుద్ధ చైతన్యము ప్లస్ వ్యక్తిగత అవిద్య లేదా అజ్ఞానం అయితే జీవుడు. శుద్ధ చైతన్యము ప్లస్ పూర్తిగా తమోగుణ సమష్టి తమోగుణ తత్వంగా ప్రకటమైతే ఈ జడ రూపంగా కనిపిస్తున్నటువంటి జగత్ అని చెప్పాను. సో ఈ విధంగా ఆది మధ్యాంతరహితమని మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. సో అది మీకు ఇప్పుడు గీత మీకు నేను చెప్పలేదు, కానీ మన భగవద్గీత మీరు వినాలనుకుంటే గీతా విజన్లో ప్లేలిస్టుల్లో ప్రతి అధ్యాయం యొక్క క్లాసులు కూడా మనం పెట్టాము. మీరు తర్వాత మీరు చూడవచ్చు. సో ఈ విధంగా విశ్వరూపం వాడితే మీకు ఏంటంటే విశ్వరూప శివ అంటే యావత్తు శివమయం జగత్తు, విశ్వరూపం విష్ణు అంటే విష్ణుమయం జగత్తు, విశ్వరూప రామ అంటే రామమయం జగత్తు. అంటే రామచిలుక, ఏనుగు, ఆవు, మేక, గొర్రె, గాడిద, కుక్క, నక్క, పిల్లి, పక్షులు, క్రిములు, కీటకాలు, జంతువులు, మనుషులు, నదులు, చెరువులు, చెట్లు, చేమలు, అంటే నక్షత్రాలు, సూర్యచంద్రులు అన్నిట్లో కూడా మీ ఇష్టదేవతను అన్నిట్లో చూశారనుకోండి, ఆ ఇష్టదేవత కాస్త విశ్వరూప దేవతగా మారినట్లు లెక్క. సో ఈ విధంగా తర్వాత ఏమంటున్నారు? ఏకం. చూడండి, ఏకం అంటే ఇక్కడ తత ఆది మధ్యాంతరహితం. దానికి ఆది లేదు, అంతము లేదు కదండి. ఎందుకు? అసలు శుద్ధ చైతన్యము దేంట్లో ఉన్న ఆది లేదు, అంతం ఉండదు. అందుకే మనం కూడా మన పుట్టుక మరణములు అనేవి మన మనస్సులో కల్పనలు. దేనికి? ఈ శరీరాన్ని భావించుకుంటాను కాబట్టి శరీరం పుడుతుంది, శరీరం పోతుంది కాబట్టి మరణం అంటున్నాము.
అంటే సృష్టిలో ఏది వచ్చేది లేదు, పోయేది లేదండి. అందుకే సైన్స్ కూడా ఏమంటుంది, యూ కెనాట్ క్రియేట్ మ్యాటర్ అండ్ యూ కెనాట్ డిస్ట్రాయ్ మ్యాటర్. ఆ విధంగా. సో అందువలన ఆది అంతం లేదు కాబట్టి దాన్ని ఏమంటున్నారు, ఆది అంతం అయితే విహీనం ఏకం. ఏకం ఒక్కటి. ఏంటి ఒక్కటి అంటే మొత్తం ఎప్పుడైతే సర్వగతం అయ్యిందో రెండో పరమాత్మ ఉండే అవకాశం ఉన్నదా చెప్పండి మీరు. ఇప్పుడు మనము శివ తీసుకుందాం, ఇక్కడ శివ అన్నారు కాబట్టి శివ మొత్తం సర్వవ్యాపి అన్ని రూపాల్లో సృష్టి అంతా వ్యాపించి ఉందనుకో శివ, మరి రెండో పరమాత్మకి ఎక్కడే వ్యాపిస్తాడు? కుదరదు కదా. అందువలన మీరు ఏదో ఒక్కటే తీసుకోవాలి విశ్వరూపం. అది విష్ణు విశ్వరూపమైనా, శివ విశ్వరూపమైనా, దేవి విశ్వరూపమైనా ఏదైనా ఒక్కటే. అదే గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు ఉంది, గణేష్ విశ్వరూపుడు. అదే గీత విశ్వరూపము, అదే రుద్రం విశ్వరూప శివ. మీకు అన్నీ విశ్వరూపాలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు విష్ణు వేరు, శివ వేరు, దేవి వేరు అనుకోవద్దు దయచేసి. ఉపనిషత్తులు వచ్చిన వాళ్ళందరూ ఏ రూపము చూసినా ఏ యథామాం ప్రపద్యంతే స్తాం స్తతవ్య భజామ్యహం అంటే యద్భావం తద్భవతి అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు విభుం అన్నాడు. విభుం అంటే అర్థం ఏంటండి, అనేక రూపాల్లో కూడా ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఏంటి, శివ ఏవ భాతి, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, జలము, నక్షత్రాలు, గ్రహాలు అన్నిట్లో కూడా, సూర్యచంద్రుడు అన్నిట్లో కూడా ఆ ఈశ్వరుడుగానే. దీన్నే విభుం అంటారు. ఇక్కడ విభుం అని చెప్పారు. చిదానంద రూపం అద్భుతం. ఈ చిదానంద రూపం ఇది అద్భుతంగా చెప్పండి. ఎందుకంటే ఈ యొక్క సర్వం శివమయం జగత్తు అనేది చిదానందం అంటే ఏంటి, ఎప్పుడైతే శుద్ధ చైతన్యము కేవలంగా ఆనంద రూపంగా ప్రకటమవుతుంది. ఎలాగా, చైతన్యము ప్లస్ ఆనందం. ఇప్పుడు చెక్క తీసుకోండి, మనకు కుర్చీ, ఇది టేబుల్. ఈ టేబుల్లో ఉనికిగా ఈశ్వరుడు ఉన్నాడు, ఉనికిగా. కానీ దాంట్లో చైతన్య ప్రకటన కావటం లేదు, ఆనందం ప్రకటన కావడం లేదు. అదే మీరున్నారు, అన్ని విడిచిపెట్టి బ్రహ్మముహూర్తంలో లేచి ఎంతో రిలాక్స్డ్గా కూర్చొని ఆ ఈశ్వరుడు యొక్క గుణగణాలు అలాగ స్తుతిని స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరేంటి, చిదానంద రూప అంటే ఆ చైతన్యం ద్వారా ఆనందం మీ ముఖములో ప్రకటమవుతుంది అని అర్థం. కాబట్టి ఈ చిదానందం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా తరగనిది, వచ్చేది పోయేది కాకుండా నిరంతరము ఈ ప్రకృతి ద్వారా కనెక్ట్ అయ్యి ఆ యొక్క చైతన్యమే నా స్వరూపమని ఎవరైతే ఓన్ చేసుకుంటారో వారికి ఆనందం రావడం పోవడం లేదు. అసలు దుఃఖం అనేది కల్పన అని తెలిసిపోతుంది. కాబట్టి శుద్ధ ఆనందము అనేది ఎలాంటిది, ఇప్పుడు మీకు ఒక చిన్న కిటికీ చెప్తా. ఏంటి, శుద్ధ ఆనందం అనేది మన సుఖం ఎక్కడ పొందుతాము, మనసు ప్రశాంతంగా ఉంటే నేను ఆనందం అనుభవంలోకి వస్తుంది మీకు. అందుకే మీ గాఢ నిద్రలో మనసు పడుకుంటుంది, రెస్ట్లో ఉంటుంది కాబట్టి మీ సుఖం పొందుతున్నారు. అదే గాఢ నిద్రలో వెళ్ళకుండానే ఇప్పుడే మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనస్సుని విశ్రాంతిలో నెట్టండి. ప్రయత్నంతో, మనస్సుతో ఏమీ చేయకుండా, మనస్సుతో మమేహం కాకుండా. అంటే మీ మనస్సులో ఆనందం అనేది ఒక భాగం కాదు, దాని నుండి పుట్టింది కూడా కాదు, దాని లక్షణం కూడా కాదు. మరి ఆనందం ఏంటి, అది ఒక స్వతంత్రం. ఆనందం అనేది వ్యాపించి ఉన్నది, నీ ఒక్కడికే ఆనందం కాదు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. అందువలన మనస్సు యొక్క పరిమితులు ఆనందమునకు, శుద్ధ ఆనందమునకు పరిమితులు చేయలేదు. అదేవిధంగా ఈ ఆనందం, శుద్ధ చైతన్య ఆనందం, చిదానందం అనేది మనస్సులో ఆనందం, మీ మనస్సులో కలిగిన సుఖం పోయినప్పటికీ ఆనందంకి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా మీ మనసు పూర్తిగా డెడ్ అయింది, సపోజ్ సమాధిలో, ధ్యానంలో, లేకపోతే గాఢ నిద్రలో, అయినప్పటికీ ఈ శుద్ధ ఆనందం, చిదానందం అనేది అలాగే ఉంటుంది. ఒకవేళ సూక్ష్మ శరీరం కూడా, మరణాంతర సూక్ష్మ శరీరము, స్థూల శరీరం పోయినప్పటికీ చిదానంద రూపం అలాగే ఉంటుంది. కానీ మనకు అనుభవంలోకి రాదు. ఎందుకు, మనసు అక్కడ లేదు కాబట్టి. అక్కడ ప్లగ్ పోయింది, బల్బు ప్లగ్ పోయినాయి అంటే అక్కడ కరెంట్ లేదని అర్థమా? కరెంటు ఉన్నది, కానీ ప్రకటన అవ్వడానికి ఆ ప్లగ్, ఆ యొక్క ఫిలమెంట్తో ఉన్న బల్బు లేదు. అక్కడ కరెంట్ ఉన్నది, ఆ ఉందా లేదా నాకు తెలిస్తే ఎలా తెలుస్తుంది స్వామీజీ? కావాలంటే వేలు పెట్టి అక్కడ ఫింగర్ పెట్టు, నీకు షాక్ కొడుతుంది. అందువలన
ఇక్కడ ఏమంటున్నారంటే మీకు చిన్న ఉదాహరణ చూస్తాను. ఒక అద్దం తీసుకోండి, మంచి అద్దం స్పష్టంగా కనిపించాలి, దాంట్లో మీ ప్రతిబింబ ముఖం కనిపించింది. ఇప్పుడు అద్దం ఉన్నది, దాని చుట్టూ ఫ్రేమ్ ఉన్నది, ఫ్రేము అద్దం ఉన్నది. ఈ ఫ్రేము ఈ యొక్క ఆ యొక్క అద్దం గ్లాసు అద్దానికి సంబంధించినవే కాదా? అద్దానికి సంబంధించినవి. కానీ దాంట్లో కనిపిస్తున్న ప్రతిబింబం అద్దముదా మీదా? చెప్పండి మీరు నాకు. నాది స్వామి. అద్దంకి ఏం ప్రతిబింబం అవుతుంటుంది? అదేవిధంగా ఈ శరీరం అనే ఫ్రేములో అద్దం అనే ఈ మనస్సులో ప్రతిబింబించే సుఖము కానీ ఆనందము కానీ అది మనస్సుకి శరీరానికి చెందిందా మీదా? నాది స్వామి. ఎస్, అదే చిదానంద రూపము. సో చిదానంద రూప శివోహం. శివోహం అంటే ఏంటి? శివ అహం, ఈ రెండు కలిపితే శివోహం అంటారు. కాబట్టి ఇది ఎలాంటిది? అరూపం, రూపము లేనిది. ఎందుకు? నిర్గుణం అండి. ఇప్పుడు మనస్సుకి రూపం ఉంటుంది, ఈ శరీరానికి రూపాలు ఉంటాయి, ఇంద్రియాల రూపాలు ఉంటాయి. ఇవి దాటిపోతే శుద్ధ చైతన్య రూపము లేదు. బల్బుకు రూపం ఉంది, ఫ్యాన్కి రూపం ఉంది, కరెంటుకి రూపం లేదు. సో ఆ విధంగా ఎప్పుడు ఇది ఎలాంటిది? అద్భుతమా కాదో చెప్పండి. ఎందుకంటే మనం సృష్టించకుండానే ఈ జగత్తంతలాగా సృష్టించబడుతుంది. అక్కడ తాడున్నది, పాము సృష్టించబడింది. ఎలాగా? మీ మనస్సులో. స్వప్నం మీరు ఏం సృష్టించట్లే, స్వప్నం అలాగా అయిపోతుంది. కాబట్టి ఇది అంత అద్భుతం చెప్పండి. దీన్ని అద్భుతంగా వర్ణించారు ఋషులు. కాబట్టి ఇటువంటి పరమాత్మని మనము ఏం చేయాలి? ధ్యాయేత్. మనం కలుపుకోవాలి ఇక్కడ, ధ్యాయేత్. కాబట్టి తర్వాత ఆ శుద్ధ చైతన్య పరమాత్మ ఎలా ఉంది? ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం. ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం. సమస్త సాక్షిం తమసః పరస్తాత్. అంటే సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 7వ మంత్రము. మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎలా? ఉమా సహాయం. ఉమా అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? పార్వతీదేవి పేరు కూడా ఉమానే. కానీ ఉమా అంటే ఏంటి మీకు తెలుసా? అసలైన అర్థము అంటే వేదమాత, శృతిమాత, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకి ఇంకో పేరు ఏంటంటే ఉమా. అందువలన ఉమా సహాయం, ఉమా సహా అయం అంటే బ్రహ్మ విద్యను బోధించే గురువు అని అర్థం ఉమా సహాయం అంటే. అందువలన ఇక్కడ మనం చూడండి, శివుని మనం ఎలా చూస్తాము? గంగ కింద నుంచి ప్రవహిస్తుంది. ఆ గంగ అంటే ఏమనుకుంటున్నారు? కేవలము ఈ గంగా నది నీరే కాదు, అది జ్ఞాన గంగా. అంటే నిరంతరం గంగా ప్రవాహము, అంటే జ్ఞాన స్వరూపమే పరమాత్మ ఆ గంగా ప్రవాహన ప్రవహిస్తుంది. అంటే ఆ జ్ఞాన గంగని ఉమా సహాయం అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి మనము? దక్షిణామూర్తి అని అర్థం. ఆ పరమాత్మే గురు రూపంగా దక్షిణామూర్తిగా వచ్చారు, జ్ఞానగంగగా ప్రకటమయ్యి దక్షిణామూర్తి స్వరూపంగా. ఈ సంసారానికి మూలం కాబట్టి ఈ సంసారాన్ని వటవృక్షంగా మీరు భావన చెయ్యండి. ఆ మూలములు ఎక్కడుంటారు? దక్షిణామూర్తి మూలములో ఉంటాడు. వట విటప సమీపే భూమి భాగే నిసన్నం సకల ముని జనానా జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. ఇందాక చెప్పాను కదా అద్భుతమని. చిత్రం వటతరోర్మూలే
వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆ వటమూలం దగ్గర గురువు ఉంటే, దక్షిణామూర్తి ఉంటే, దక్షిణ వైపు ఉన్నారు, దక్షిణము మృత్యుస్థానము యమస్థానం అని భయపడతారు. ఎందుకు? మృత్యు అంటే భయపడేవాళ్ళు. మృత్యుని జయించినటువంటి మృత్యుంజయాయ నమో నమః. దక్షిణామూర్తి స్వరూపానికి మృత్యు అంటే భయమా? భయం లేదు. కాబట్టి ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తికి చుట్టూ శిష్యులు చేరారు. వారు అనేక సంశయాలతో వచ్చారు. వాళ్ళు మీసాలు గడ్డాలు జటలతో వచ్చారు శిష్యులు. గురువు మాత్రం యవ్వనంగా ఉత్సాహం ఉల్లాసంతో తేజోవంతమైన ప్రకాశంతో వెలిగిపోతున్నాడు గురువు. శిష్యులేమో వృద్ధులుగా ఉన్నారు. బలారే విచిత్రం చిత్రం బలారే విచిత్రం అన్నట్టు ఎంత చిత్రం, అది అద్భుతమా కాదు చెప్పండి. వారి యొక్క సమక్షంలో వారు మాట్లాడకుండా వారి యొక్క మౌనంతోనే ఆ శిష్యుల యొక్క సంశయాలన్నీ నివృత్తి అయిపోతున్నాయి. ఎంత విచిత్రం, అద్భుతమా కాదు చెప్పండి. అదే అద్భుతం. కాబట్టి ఉమాసహ అయం అంటే ఆ దక్షిణామూర్తి స్వరూపం ఏంటది? పరమేశ్వరం. మీకు ఈశ్వర అంటే ప్రభు. సపోజ్ మా గ్రామానికి సర్పంచ్ ఉన్నాడు, మా గ్రామానికి ప్రభువు, ఆయన ప్రభువే. మాకు 100 గోవులు ఉన్నాయి, గోవులు కాపరి గోపాలుడు ఉన్నాడు, గోవులకు ఆయన ప్రభువే. అంటే ప్రభు అంటే ఈశ్వర అని అర్థం, శాసించేవాడు, హయ్యర్ పవర్. మరి పరం ఈశ్వరం, ఇలాంటి ఈశ్వరుని గురించి మనం అనట్లేదు. దేవేంద్రుడు కూడా ఈశ్వరుడే, సకల దేవతలు ఈశ్వరులే, అందరూ ఈశ్వరులే. వీళ్ళందరికంటే దేవుంకే దేవ్ మహాదేవ్, దానిని పరమేశ్వరం అంటారు. ఇక్కడ ప్రభుం అంటే అందరినీ శాసించి సృష్టి స్థితి లయకారుడు. అంటే మనం అందరం కూడా యముడికి మనం భయపడతాం. యముడు అంటే ఎవరండి? కాలుడండి. కాలానికి ఎందుకు భయపడ్డాం? ప్రతి క్షణం కూడా మనము ఈ కాలంలోనే అలాగ కలిసిపోతున్నాం. ఎన్ని కణాలు పుడుతున్నాయి, ఎన్ని కణాలు చనిపోతున్నాయి మీకేమైనా తెలుసా? కాబట్టి నిరంతరము మనం ఆ యముడు మార్గంలోనే వెళ్తున్నాం. కానీ మనము నేనేది సేఫ్గా ఉన్నానని మనం అనుకుంటాం. ఒక చెట్టు ఉంటుంది ఒక సృష్టిగా, ఆ చెట్టుకు ఆకులు అలములు పిందులు, దాని మీద అనేక పక్షులు పుట్టలు పెట్టుకొని చెట్టు అంతా ఉంటుంది. ఉదయాన్నే పక్షులని బయటికి వెళ్ళిపోతాయి, మళ్ళీ తిరిగి వస్తాయి. అదేవిధంగా వసంతకాలంలో చిగురులు పెడతాయి, శిశిర ఋతువులో అన్నీ రాలిపోతాయి. ఎవరు ఆ యొక్క వసంతకాలం తర్వాత వచ్చినటువంటి గాలులకి తుఫాన్లు కూడా కింద పడకుండా ఆకులు ఎంతో కష్టంతో ఆ చెట్టుకు నిలబడి ఉండాలని ప్రయత్నిస్తాయి. శిశిరం వచ్చినప్పుడు వాటంతట అవే రాలిపోతాయి. ఆ విధంగా ఈ సృష్టి ధర్మం అది. కాబట్టి ఇక్కడ ప్రభువు అనేవాడు ఎవరు? త్రిలోచనం. ఇక్కడ త్రిలోచనం అంటే ఏంటి? 3 నేత్రాలు. మన అందరికీ తెలుసు ఈ 2 నేత్రాలు ఉంటాయి కాబట్టి మధ్యన ఆజ్ఞాచక్రం అని శివునికి రూపంలో ఇలా 3వ కొన్ని ఇలా పెట్టేస్తాం. మనకు సరదా, సినిమాల్లో సీరియల్లో బాగా చూస్తాం కాబట్టి. కానీ త్రినేత్రం అంటే అది ఒక్కటే కాదండి. త్రినేత్రం అంటే జ్ఞాన నేత్రము. ఎందుకు? ఈ 2 నేత్రాల వలన మనం ఏం చూస్తాము? ద్వైతమే చూస్తాం. అందుకే ఒకరు అన్నారు, ఈ 2 నేత్రాలు ఒక టైలర్ చేతిలో ఉన్న కత్తిరి లాంటిది అన్నాడు మహాత్ముడు. ఎందుకు? అవి ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి, 2గా. ద్వైతమే చూస్తావు. ద్వైతమే రకరకాల నామరూపాలు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, అది నాది ఇది వాళ్ళది, ఈ ద్వైత బుద్ధి అజ్ఞానం. కాబట్టి ఈ 2 నేత్రాల ద్వారా మనం దర్శించేదంతా అజ్ఞానమే, అదే పరమ జ్ఞానం కాదు. అందువల్ల జ్ఞాన నేత్రం అనేది ఎలాంటిది? సూది లాంటిది. సూది. ఆ సూది ఏం చేస్తుంది చెప్పండి? 2 బట్టలని, 2 గుడ్డ పీసుల్ని, 2 క్లాత్ పీసుల్ని, కర్చీపుల్ని కలిపి కుడుతుంది. అందుకే జ్ఞాననేత్రం అనేది ఈ సృష్టిని మొత్తము కలుపుతుంది. ఈ యొక్క 2 నేత్రాలు అనేవి ఈ సృష్టిని విభజిస్తుంది. అందువలన మనకు తెలియనిది మనమేమంటాం? దేవుడు ఉన్నాడా? చూపెట్టు నీ 2 నేత్రాలు చూసేస్తావా దేవుడు? ఏం న్యాయం అండి? ఒక మంచి గ్లాస్ నీటిలో ఉప్పు వేసామనుకోండి, అది అందులో ఉప్పు ఉందా? ఉప్పు కనిపిస్తుంది, నేను చూస్తున్నాను. అలా కరిగించామనుకోండి, ఇప్పుడు చూడు ఉప్పు ఉందా? నేత్రాలకు కనిపిస్తుందా? నేత్రములకు కనిపించదు. ఉప్పు నేత్రములకు కనిపించినంత మాత్రాన ఉప్పు ఆ నీటిలో ఉందా లేదా మీరు చెప్పాలి నాకు. మీరు తెలివైన వివేకవంతులు. అంటే ఉప్పు నీటిలో ఉప్పు ఉందా లేదనేది నేత్రములకు అందదు. మరి దేనికి అందుతుంది? నాలికపై పెట్టు అందుతుంది. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అనేది నీ నేత్రంలో చూస్తానంటే వేటే పరమానంద శిష్యుడిలా ఉన్నావు, నీ నేత్రం కనిపించదు.
ఈ బల్బు వెలుగు కరెంటుని చూడలేదు. ఎందుకు? ఆ కరెంటు వల్లనే బల్బు వెలుగుతుంది. నీ నేత్రములు, నీ మనసు, బుద్ధి, చెవులు, ముక్కు, నోరు, నాలుకతో నువ్వు దర్శించలేవు. ఎందుకు? ఇవన్నీ కూడా ఆ దేవుడనే చైతన్యంతోనే ప్రకటమవుతున్నాయి. అది తెలుసుకోవాలి, మనం లోపలికి వెళ్ళాలి. మరి ఈ విధంగా పరమేశ్వర త్రిలోచనుడు. అందుకే ఇక్కడ మన శివుడికి త్రిలోచనంగా చూస్తాం. ఈ జ్ఞాన నేత్రం మాకు తెలియదు స్వామి అంటే మీరు మూడో నేత్రంగా శివుడిని మీరు ధ్యానించండి, పర్వాలేదు. నీలకంఠం చూడండి, నీలకంఠం. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. చూసారా, నీలకంఠం అంటే మనం ఏమనుకుంటాము? మనకు కథ తెలుసు, పురాణం. ఆ యొక్క క్షీరసాగర మంతనములో చిలికి 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 ఎవరు చిలికారు? దేవతలు, అసురులు. వాళ్ళిద్దరికీ బద్ధ శత్రుత్వం ఉంది, కానీ అమృతత్వం తీసుకురావాలని ప్లాన్లో ఇద్దరు కూడా కలిశారు. అలాంటి అసురులు, దేవతలే అమృతత్వం చిలకడానికి కలిసినారే. ఈ భారతదేశంలో, ప్రపంచంలో మన దేశం యొక్క సత్తా శక్తిని చాటడానికి అనేక మతాలుగా పట్టుకున్నటువంటి భారతీయులు మీరందరూ ఒకగా కలవలేరా? ఒక తాటికి రాలేరా? రాక్షసులు, దేవతలే కలిసి వచ్చారే. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు సనాతన ధార్మికుడే, భారతీయుడే, భరతమాత బిడ్డలే. ఈ భారతీయులందరూ అన్నీ మర్చిపోయి స్వార్థాలు విడిచిపెట్టి ఒక త్రాటి మీద వచ్చి ప్రపంచంలోనే మన యొక్క శక్తిని చాటడానికి మీరు ఇవన్నీ పూనుకోపోతే, మీరు నేను స్వార్థంగానే విభజన చేసుకొని ఖండాలకు ముక్కలుగా చేసుకుంటే ప్రపంచ దేశాల్లో మనం చులకనైపోయి, వీక్ అయిపోయి, బలహీనమైపోయి మళ్ళీ ఎక్కడో కెన్యా, జింబాంబే, బాంబే లాగా అలాంటి దేశాలుగా తయారవుతారు. ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్, ఒక ఆఫ్ఘనిస్తాన్గా తయారవుతుంది భారతదేశం. కాబట్టి ఇది పదే పదే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ సత్యం. కాబట్టి నీలకంఠం అంటే ఎవరు అంటే ఈ యొక్క ఆకాశం చూడండి, నీలంగా ఉంటుంది. అంటే ఈ ఆకాశమంతా, నీలంగా ఉన్న ఆకాశమంతా కంఠంగా ఉన్నటువంటి ఆ ప్రభువుకి భూమి, పాతాళలోకము ఇవన్నీ కూడా పాదములతో సమానము. తర్వాత అనేక ఊర్ధ్వలోకాలు తన శిరస్సుతో సమానము. అంటే ఆ నీలకంఠుడే విశ్వమంతా త్రివిక్రముడుగా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ నీలకంఠుడు శివాన్ని అనుకోవద్దు, శివ విష్ణు ఒకటే. మీరు నాకు ఎంత చెప్పినా శివ విష్ణులో నాకు ఎటువంటి భేదం లేదు. ఉపనిషత్తు కూడా అదే ఘోషిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, అంటే పంచభూతాలు కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అందుకే చూడండి, పంచలింగాలు మనకు చెప్తారు. ఏంటి? ఆకాశలింగము, వాయులింగము, అగ్నిలింగము, జలలింగము, పృథివీలింగము. ఆకాశలింగం ఎక్కడ ఉంది చెప్పండి? మీరందరూ ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠ, 18 శక్తిపీఠాలు దర్శించారు మీరందరూ. నాకు తెలిసి ఈ పంచలింగాలు కూడా మీరు దర్శించుంటారు. మొట్టమొదటిది ఆకాశలింగము. తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం వెళ్ళండి, ఆకాశమే, అక్కడ రూపమేమి ఉండదు మీకు. ఎంతో చిదంబరం రహస్యం అంటారు. రహస్యం అంటే ఏమీ లేదు. అక్కడికి వెళ్ళాక సర్వం విడిచిపెట్టి ఆ చైతన్యంలో కలిసిపోవడమే రహస్యం. చిదానంద రూప. అది చిదానందం అంటే కేవలం చైతన్యమే, అందు ఆకాశ రూపము. సరే, వాయులింగం ఎక్కడికి వస్తాం? మళ్ళీ మన శ్రీకాళహస్తి రావాల్సి వస్తుంది. తమిళనాడు నుండి ఆంధ్ర రండి, అప్పుడు మళ్ళీ అక్కడ వాయులింగము. తర్వాత ఏంటి? అగ్నిలింగం. అగ్నిలింగం ఏంటంటే అరుణాచలం వెళ్ళాలి, జ్యోతిర్లింగము లేదా అగ్నిలింగము. తర్వాత జలలింగం అంటే ఏంటి? జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, అక్కడ జలలింగము. అదేవిధంగా మనకి యొక్క పృథ్వీలింగం అంటే భూమితో ఏంటి? ఎక్కడ ఉన్నది అది? కంచి వెళ్ళారనుకోండి, అక్కడ పృథ్వీలింగం అంటారు. అదేవిధంగా అమర్నాథ్ వెళ్ళారనుకోండి, అక్కడ మంచుతో శివలింగం ఉంటుంది, అమరేశ్వరుడు. అందుకే ఇవన్నీ కూడా ఇన్ని దర్శింపజేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. ఎందుకు? ప్రవచనకారులు మనకు చేసినటువంటి మేలు. ప్రవచనకారులు ఎంత మేలు చేస్తారో అంత కీడి చేస్తారు. మనం ఎక్కడ ఉంటామో అక్కడే మనకు ఉంచుతారు, పైకి వెళ్ళనేవారు ప్రవచనకారులు. ఎందుకంటే వాళ్ళకి ఆడియన్స్ తగ్గిపోద్ది కాబట్టి ఇక్కడ ఈ నామరూపాలే నిజమని చెప్పి పలాయన దగ్గర కంచిలో ఉన్నదో, లేకపోతే మంచిలో ఉన్నదో, లేకపోతే సంచిలో ఉన్నదో అదే కరెక్టు అని చెప్తుంటారు వాళ్ళు. పలాయన దగ్గర ఉన్నదండి, రాముని యొక్క ఫోటో ఉంది, అదే నిజమైన ఫోటో, ఎక్కడ నిజం కాదు. వీళ్ళే చూసినట్టు రాముడితో తిరిగినారు వీళ్ళంతా.
రాముడితో ఫ్రెండ్షిప్ చేసుకొని రాముడు ఏ విధంగా ఉన్నాడో అప్పుడు సెల్ఫీ తీసుకున్నారు రాముడితో పాటు వీళ్ళు. ఎప్పుడైతే సెల్ఫీ తీశారో రాముడితో పాటు వీళ్ళకి తెలుసు కదండి రాముడు ఆకారము, రాముడు రూపము. కాబట్టి పలాయన దగ్గర ఉన్న రాముడు రూపమే కరెక్టు, మిగతావన్నీ తప్పు అని ప్రవచనకారు చెప్తారు. ఓహో, లక్షల మంది విని క్లాప్స్ కొడతారు. కరెక్ట్. ఎందుకలా చెప్పారు? వాళ్ళకి ఈయనకి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఒప్పందం జరిగిందేమో నాకు తెలియదు, లేకపోతే వాళ్ళు చెప్పమని చెప్పారేమో. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా నామరూపాలు దాటి వెళ్ళారనుకోండి, అప్పుడు శివ మీకు ఎప్పుడు రావడం పోవడం ఉండదు. మీతో మీరు శివుని మెడలో చెయ్యేసి తిరుగుతారు, విష్ణు మెడలో చెయ్యేసి నా ఫ్రెండ్గా చూసుకొని తిరుగుతూ ఫ్రెండ్ ఏంటి, మేమిద్దరం ఒక్కటే. శివోహం, నారాయణోహం, విష్ణోహం, రామోహం, కృష్ణోహం. నేనే కృష్ణ, నేనే ఆత్మరామ, నేనే చిదానంద కృష్ణ, నేనే చిదానంద శివగా అనుభూతి చెందుతారు. నీలకంఠం అది ప్రశాంతం. శాంతం శివం అద్వైతం తురీయం అన్నారు ఉపనిషత్తులు. శాంతం అంటే ఏంటి? ప్రశాంత్ అంటే మన యొక్క భూతకాలంలో జరిగిపోయిన కాలం గురించి బాధ కానీ, భవిష్యత్తును ఊహించుకుంటున్నటువంటి భయం కానీ, వర్తమానంలో ఉన్నటువంటి తొందరపాటు యాంగ్జైటీ, ఈ మూడింటికి కూడా డిస్మిస్ చేస్తే కేవలం ప్రజెన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్య స్వరూపంగా ఉంటే మీలో కేవలం ప్రకర్షైన శాంతి, పరమశాంతి. ధ్యాత్వా, చూడండి, ధ్యాత్వా దాన్ని అరూపంగా అంటే ఆత్మరూపంగా, ఆత్మ చైతన్యంగా మీరు ఎప్పుడైతే ధ్యానిస్తారో ఆ ధ్యానించే వారిని ఏమంటారు? మునిహి. మనమేమనుకుంటాము, గడ్డాలు మీసాలు మన సినిమాలో సీరియల్లో చూస్తాం. గడ్డాలు మీసాలు పట్టుకొని చేతిలో కమండలము దండం పట్టుకొని తిరిగేస్తుంటాడు ఋషి, దూర్వాస ఋషిలాగా మనం దర్శిస్తాం. వాళ్ళకే మునులు అనుకుంటాం. వాళ్ళు మునులు కాదు, వాళ్ళు మాత్రమే కాదు. మననాత్ ఇది మునిహి. ఎవరైతే ఆ పరమ సత్యాన్ని తన హృదయస్థములో నిరంతరము స్మరిస్తూ ధ్యానిస్తూ చింతిస్తూ వారు ఉంటారో వారే మునులు. సరే స్వామీజీ ముని అన్నారు కదా, మరి మనందరం మునులు ఎలాగవుతాము? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మునుల్ని చేస్తున్నాను. మీకు చిన్న కథ చెప్తా. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చాడు, కౌరవులకి పాండవులకి రాయబారం కోసం. అప్పుడు ఆయన వస్తుంటే దుర్యోధనుడు శకునుడు ప్లాన్ చేశాడు, ఈయన ఎలాగైనా సరే ఈ యాదవుడిని మనం ముందే బంధించేయాలి. ఎందుకంటే యుద్ధంకి రాకూడదు, యుద్ధ భూమిలో ప్రవేశించకూడదు. వీడిని దీర్ఘకాలం ఎలాగైతే మన వాళ్ళు పెద్ద తప్పులు చేస్తే తిహార్ జైలు ఢిల్లీలో ఉంది, దాంట్లో 6 నెలలు 2-3 సంవత్సరాలు ఎలాగైతే ఉంచేస్తారో పూర్తిగా ఈయన బంధించేసి ఎవరు చెప్పినా మనం వినొద్దు, మనకు అనవసరం, ఈయన్ని బంధించేద్దామని ప్లాన్ వేస్తుంటారు. శ్రీకృష్ణునికి తెలుసు వీళ్ళు ఏం మందులు పెడతారు, ఏం ఫుడ్ పెడతారు, ఎక్కడ ఎటువంటి సుఖాలు ఇస్తారో తెలీదా. కాకపోతే నేను విదురుని ఇంట్లో ఉంటాను అన్నాడు. చూసారా, నేను మీ ఇంటికి ఉంటున్నాండి, మీ శరణాగతి కోసం నేను రాలేదు, నేను రాయబారం చేయడానికి వచ్చాను అని విదురుని ఇంటికి వెళ్తాడు. సో విదురుని ఇంట్లో ఆయనకి విదురుని భార్య పరాశరి, అదేవిధంగా కుంతిదేవి ఉంటారు. వాళ్ళు అంటారు, ఆయనకి స్వీట్లు ఏం పెట్టలే, మిఠాయి భోజనం ఏం చేయలేదు, పాయసం లాంటివి ఏమి చేయలే, లడ్డూలు పాయసాలు అలాంటివి చేయకుండా ఏదో కటువుగా ఉన్నటువంటి ఆహారం పెట్టారు. అప్పుడు విదురుడు అంటాడు, మిష్టాన్నం అంటే మిఠాయి భోజనం అని అర్థం. ఏం పెట్టలేదంటే, ఆ యొక్క ద్యూత సభలో మన కులవధువు మన స్త్రీకి అవమానం జరిగింది, వస్త్రాపహరణం జరిగింది, ఆ రోజు నుండి మేము కటువ అన్నమే తింటున్నాము, చేదుగానే కటువుగా తింటున్నాం. అప్పుడు కృష్ణుడు అంటాడు, గతం మర్చిపోయండి, తర్వాత యుద్ధంలో ఏం జరుగుతుందో, రాయబారంలో ఏం జరుగుతుందో అన్నీ మర్చిపోయండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీ అందరికీ నేను ఒక మిష్టాన్నం, అమృతము అయినటువంటి స్వీట్ మధురమైనటువంటి ఆ పదార్థం తినేటట్లు నేను చేస్తాను అన్నాడు. సో ఆ యొక్క అన్నం ఏదైతే ఉందో కటువుగా చేదుగా ఉందో దాన్ని లడ్డూలుగా పాయసంగా మార్చాడు కృష్ణ, కాసేపు తాత్కాలికంగా. సో మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు మునిగులుగా చేస్తున్నాను, మునులుగా. ఏంటి, ఒక్కసారి మీరు అందరూ కూడా నేత్రాలు మూసుకోండి, మీరు ఎక్కడున్నారు అక్కడే నేత్రాలు మూసుకోండి. నేత్రాలు మూసుకున్నారు కదా, ఇది ప్రాతకాలం కదా. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం, ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం.
అదే సచ్చేత్సుఖం పరమహంస గతింతురీయం. అదే పరమహంసులు యోగులు అందరూ కూడా తన హృదయస్థములోనే దర్శిస్తున్నారు పరమశాంతి పరమసుఖము. అదే సత్ ఉనికిగాను, చిత్తు చైతన్యంగాను, ఆనందము సుఖం పరమసుఖంగాను దర్శిస్తున్నారు. ఎక్కడుంది అది? మీ హృదయంలోనే స్ఫురిస్తుంది, ప్రకాశిస్తుంది. సకల ప్రాణుల యందు ప్రకాశిస్తుంది. సృష్టి అంతా వ్యాపించి ఉంది కాబట్టి అదే ఆత్మతత్వము. దానిని మీరు స్మరించాలి. ఇప్పుడు ఈ ప్రాతకాలంలో లేచిన వెంటనే. వాళ్ళని మునులు అంటారు. మీ అందరూ మునులు అయిపోయారు పోండి. కాబట్టి ఇది మునిహి గచ్చతి. ఎక్కడికి? భూతయోనిం. ఇక్కడ భూతాలంటే సకల సృష్టి సకల ప్రాణుల అర్థం. సకల ప్రాణులకు మూలం ఏంటి? ఆ సచ్చిదానందే కదా. సచ్చిదానంద స్వరూపాన్ని గచ్చతి అనుభూతి చెందుతారు. అది ఎలాంటిది? సమస్త సాక్ష్యం, సమస్తకి సాక్ష్యం. చూడండి, సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఈ సమస్త జగత్తంతటికి వెలుగునిస్తున్నాడు లేదా? స్వామీజీ మాకు ఇప్పుడు పగలైంది కదా, అమెరికాలో చీకటి కదా, మరి వాళ్ళకి ఎక్కడ వెలిగిస్తున్నాడు? ఓహో, వాళ్ళకి వెలిగిస్తున్నప్పుడు నీకు చీకటి నాయన అంటే మొత్తం కవర్ చేస్తున్నాడు ఆయన వాటాలు వేసుకుని ఏదో రకంగా. అంటే అర్థం ఏంటి? సమస్త సృష్టి అంతటికి మన యొక్క సుఖ దుఃఖాలతో వారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆయన సాక్షిగా ఉంటాడు. ఎలా ఉండాలి? ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు 4 రోడ్ జంక్షన్లో. మీరు వెళ్ళి యాక్సిడెంట్లు అయిపోతే ట్రాఫిక్ పోలీసుని కొడతారా? ఆయనకి జైల్లో పెడతారా? ఆయన మీద కేసు పెడతారా? ఎందుకు పెట్టరు? ఆయన సాక్షిగా చూస్తాడు తప్ప నీ యాక్సిడెంట్తో ట్రాఫిక్ పోలీస్కి సంబంధం లేదు. సమస్త సాక్షి అంటే నీ శరీరంలో, నీ మనస్సు, నీ బుద్ధిలో, నీ ఇంద్రియం ద్వారా, నీ శరీరం ద్వారా, అదేవిధంగా జగత్తులో ఏ మూల ఎక్కడ ఏది జరుగుతున్నా అన్నిటికీ అనుగ్రహించి ఆ శక్తిలో జరుగుతూనే తప్ప తను అందులో ఇన్వాల్వ్ కావడం లేదు. ఇప్పుడు బల్బు ఫిలమెంట్ పోయినా, బల్బు ఎగిరిపోయినా కరెంటుకి ఏమైనా అవుతుందా? ఏం కాదు. కారులో పెట్రోల్గా ఆ సాక్షిభూతంగా ఉండడం, కారులో ఏమైనా డ్యామేజ్ అయినా, యాక్సిడెంట్ అయినా, క్షేమంగా ఇంటికి చేరుకున్నా పెట్రోల్కి ఏమైనా సంబంధమా? ఏమి సంబంధం లేదు. ఆ విధంగా సమస్త సాక్ష్యం, సమస్త జగత్తుకి సాక్షిభూతంగా ఉంటాడు. తర్వాత తమస పరస్తాత్. తమస పరస్తాత్. ఇక్కడ తమస పరస్తత్ అనేది మీరు చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తమస అనేది కేవలం చీకటిగా తీసుకోకూడదు. మీరు ఏంటి? అన్నిటికీ కూడా ఈ మాయ స్వరూపం, భౌతిక రూపం ఉంది కదా, దీన్ని మాయ అంటారు. అంటే ఇక్కడ తమస్సు అంటే మాయ. ఎందుకు మాయ అన్నారు? 3 గుణములు కలిగి ఉన్నటువంటి ఈ మాయాశక్తికి దానికంటే పరం, అంటే మాయాశక్తి కంటే అతీతము. అందుకే మీరు కూడా ఇక్కడ ఈ మాయాశక్తికి అతీతంగా అంటే ఏంటి? మీలో 3 గుణాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? మీలో కూడా మాయాశక్తి ఉంది. ప్రపంచంలో 3 గుణాలు ఉన్నాయి అంటే ప్రపంచమంతా మాయాశక్తి. అంటే 3 గుణాలలో ఉంటూ దేనికి తగులుకోకుండా, అంటుకోకుండా దాని ద్వారా మీరు సాక్షిభూతంగా ఉండగలిగితే, చూడండి, మనం స్కానింగ్ చేస్తాం, ఎక్స్రే తీస్తాం. స్వామీజీ నీ బట్టలు వేసుకుంటే ఎవరికి కావాలి, బట్టలు వేసుకోకపోతే ఎవరికి కావాలి? లోపల నుండి కూడా దర్శించగలదనమాట. ఆ విధంగా మనము దేన్ని నాశనం చేయక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. మనం దర్శించాలి సాక్షిగా. ఎలా దర్శించాలి స్వామి? ఇప్పుడు చూడండి, మీరు పౌర్ణమి రోజున చంద్రుని చూస్తారు. చంద్రుడి ప్రకాశం బాగుందని సెల్ఫీలు, ఫోటోలు, డిన్నర్లు, ఫుల్ మూన్ డిన్నర్లు చేసుకుంటారు. కానీ ఆ యొక్క ప్రకాశము చంద్రుడిది కాదు, అది సూర్యుని వలన వస్తుంది అని సూర్యుని యొక్క ప్రకాశంగా మీరు స్తుతించి కొనియాడితే, ఎప్పుడు? చంద్రుని చూస్తూ సూర్యుని మీరు గ్రహించగలిగారంటే మీరు మహాజ్ఞానులు, యోగీశ్వరులు. అదేవిధంగా మనము చేస్తున్న ప్రతి వ్యవహారము కూడా చూపు, వినికిడి అన్నీ చేస్తున్నప్పటికీ ఆ యొక్క ఈశ్వరు యొక్క లీల ఎంత గొప్పది. ఈ మాంస నేత్రం నుండి నేను ప్రపంచాన్ని చూసేస్తున్నానా? ఓహో, ఎంత లీల నీది. ఆ పక్షులు చూడండి, నేను ఇంత గొప్పతనం ప్రగల్భాలు పలుకుతున్నానే, 5 నిమిషాలు గాలిలో ఉండలేనే, పక్షులు తన జన్మతః ఆ గాలిలో తిరుగుతున్నాయే అంటే పక్షికి ఆ ఎగిరే శక్తి ఇచ్చినటువంటి ఆ ఈశ్వరుడు గొప్పతనమే తప్ప పక్షిదేమి గొప్పతనం?
నీటిలో బుడగెట్టి ఓ 2 నిమిషాలు ఉండడానికి నాకు ఊపిరాడదే, డెడ్ బాడీ అయిపోతాను నేను. అదే నీటిలో నిరంతరము చేపలు ఉంటున్నాయి. ఆ చేపలకు ఆ శక్తి సామర్థ్యం ఇచ్చినటువంటి ఆ ఈశ్వరుడు ఎంత గొప్పవాడే అని మీరు గుర్తించగలరా? అప్పుడు మీరు మహాజ్ఞాన యోగీశ్వరులు. నేను కట్టాలంటే నాకెంతో టెక్నాలజీ కావాలా, నాకు మొత్తం రోడ్డు మ్యాప్లు కావాలా, బ్లూ ప్రింట్లు కావాలా, ఇంజనీరింగ్ కావాలా, తాపీ మేస్త్రులు ఇంతమంది కావాలి. ఆ యొక్క గూడు కట్టడము, ఒక చిలుక కట్టినటువంటి గూడు నేను కట్టగలనా అంత టెక్నాలజీతో? మరి దానికి ఆ శక్తి, ఆ నిపుణత, ఆ యొక్క జ్ఞానము, ఆ స్కిల్ ఇచ్చినటువంటి ఆ ఈశ్వరుడు గొప్పతనం మీరు గ్రహించగలరా? ఇది వెనక ఉన్నది. కనిపించింది అందరూ చూస్తాడు, మూర్ఖుడు చూస్తాడు, పశువులు చూస్తే మనము చూస్తాం. అది పెద్ద గొప్ప కాదు, కనిపించింది చూడాలి. అందుకే మా గురువు అండి, దేవుడు వేరు నేను వేరు, దేవుడు ఆయన దేవుడే, నేను జీవుడే. ఈ ద్వైతం చెప్పడానికి అందరికీ తెలుసు కదా, దానికి గురువు ఎందుకు? తలమాసిన గురువు అవసరమా మనకి ఈ ద్వైతం జ్ఞానం చెప్పడానికి? ఒకసారి స్వామి దయానంద సరస్వతి ఒక చిన్న కథ చెప్పారు. ఏమిటంటే, గురువు ఆత్మతత్వం బోధిస్తుంటే శిష్యుడికి ఇష్టపడలే. నాకు ఆత్మతత్వం వీడు అంత డిఫరెంట్గా కనిపిస్తుంటే నువ్వు అన్నిటికీ మూలం ఆత్మ అంటావా అని విడిచిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు అబ్బబ్బా విశిష్ట ద్వైతము నేర్పించే గురువు అనమాట, ద్వైత గురువు అనమాట. ఆయన దగ్గర 12 సంవత్సరాలు చదువుకోడు శాస్త్రాలు. వచ్చాడు మళ్ళీ పాత గురువు దగ్గరికి, నీతో నేను పోటీ పడతాను, డిబేట్. అయితే పాత గురువు ఈ గడ్డం మీసం బాగా పెరిగిపోయినాయి. ఆయన ఏమన్నాడంటే, నాయన మనం వాదం చేద్దాం, డిబేట్ చేద్దాం, కాస్త ఇక్కడే కూర్చొని ఉండు. ఇప్పుడే బార్బర్ వచ్చాడు, మంగళవాడు వచ్చాడు. పక్కనే కూర్చొని ఆ గడ్డము మీసం అన్నీ గీసేసాడు, మొత్తగా తీసేసి అద్దం మీద చూపెట్టాడు. చూసేసరికి అద్వైత గురువు, ఆత్మతత్వం చెప్పే గురువు ఏమన్నాడంటే, వెంటనే బార్బర్ కాలు మీద పడిపోయాడు. నువ్వే ఈశ్వరుడు, ఎంత అద్భుతమైన. చూడండి, ఏదో సినిమాలో రజనీకాంత్ టకటక గుండె మీద కొడతాడు, మెరిచిపోతుంది గుండు, ఘటోత్కచుడు గుండులాగా మెరిసిపోతుంటే, అప్పుడు నువ్వే ఈశ్వరుడు అంటే బార్బర్ ఒక్క ఉదుటిని జంప్ చేసి, తప్పు అయిపోయింది సబు, నన్ను మీరు అలా నమస్కారం పెట్టకూడదు, నన్ను దేవుడు పెట్టకూడదు, దేవుడు వేరు నేను వేరు కదా అని బార్బర్ చెప్పాడు. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ శిష్యుడు వచ్చాడు కదా పోటీ పడడానికి. ఈ తత్వం బార్బర్ కూడా తెలిసి ఏం చదువుకోలేదు, దీనికోసం నువ్వు నాతో పోటీ పడడానికి వచ్చావా అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆ శిష్యుడికి. వెంటనే నేను అక్కడ నుంచి జంపు, ఇంకెక్కడ వాదం. కాబట్టి ఇలాంటి తమస పరస్థాత్, ఈ తమసం అనేది మాయాశక్తి. ఈ మాయాశక్తిలో భాగమే యమధర్మరాజు. యముడుకు యముడు కాబట్టి పరమాత్మ మహాకాలుడు కాబట్టి అది తమస పరస్థాత్ అంటే మాయాశక్తికి అతీతము. మరి దాని నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతి తే. నీ అంతటి నువ్వు గెలవలేవా? అయితే ఓ పంచే. నీకు స్విమ్మింగ్ రాదా? అయితే ఓ పంచే. అయితే నీ అంత నువ్వేమి చెయ్యలేవా? అయితే ఓ పంచే. నువ్వు నన్ను స్మరించు, నేను ఆ మాయకు చెప్తాను వీడు మనోడే, ఆయన కొంచెం ఛాన్స్ ఇచ్చే. ఏ మాయ, ఓ విష్ణుమాయ, ఓ శివమాయ, ఓ బ్రహ్మమాయ, నువ్వు మనోడే, ఈయన మనోడే, ఈయన మనకు విరుద్ధంగా ఏం లేడు, ఆడికి కొంచెం ఛాన్స్ ఇచ్చే, మన నా దగ్గరికి వస్తాను అంటాడు అని ఆయన ఛాన్స్ ఇస్తుంది. అయితే మీరు అనుకుంటారు పరమాత్మని నేను ఆఖరిలో గుర్తుపెట్టుకుంటాను, స్మరించేసాను అంటారు. అది కుదరదు అంటాడు శంకరాచార్య. అది పరిస్థితి ఎలాంటి తెలుసా? ఆ పరిస్థితి అతి భీషణ కటుభాషణ యమ కింకర పటలీ కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సఖ మమ చేత యమశేషన నివసన్ హరశంకర శివశంకర హరమే అరదురితం. అంటే నేను ఇక మరణ సమయంలో నాకు యమకింకర్లు అందరూ వచ్చి భయంకరమైనటువంటి చేవాట్లు, తిట్లు, మూర్ఖుడా, దుర్మార్గుడా, నీ జీవితంలో ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చావా, నీది ఒక బతుకే అని నన్ను తిడుతూ కొడుతూ బరబర చేతులు కాళ్ళు కట్టి లాక్కొని పోతున్నారు ఈ యమకింకర్లు. హే శివ, నువ్వు అక్కడ వద్దు, ఎందుకంటే నీకు నమ్మని నేను అమ్మగారితో సహా ఇద్దరు కలిసి వచ్చి నా హృదయంలోన మీకు మంచి స్టేజ్ వేశాను, నువ్వు వచ్చి శివతాండవం చెయ్యి. ఎందుకంటే డ్యాన్స్కి నీ ద్వారా నృత్యం నీ నుంచి పుట్టింది, నువ్వు నటరాజు కాబట్టి
నా హృదయంలో నువ్వు డ్యాన్స్ చెయ్యి, నీ కోసం స్టేజ్ చేశాను అని బ్రతిమలాడి గోల పెడుతున్నాడు. ఎవరి కోసం? పరమాత్మ కోసం. ఈ ఎముకంకర నుండి నన్ను రక్షించు. కాబట్టి ఆ బాధ మీరు పడకుండా ఇప్పటి నుండే మీరు యొక్క ఈ తత్వాన్ని తెలుసుకొని, ఆ యొక్క పరమాత్మ స్వరూపం తెలుసుకొని మీరు ధ్యానించండి. అప్పుడు మీరేమవుతారు? ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం, అంటే మీరు ఆ యొక్క పరమాత్మని పొందుతారు. ఎందుకు? యద్భావం తద్భవతి. నా యొక్క హృదయంలోని శివ ఉంది, నేనే శివోహం అంటే ఏమవుతారు? మీరు శివ అవుతారు. చూసారా? నమః శివాయ అంటే పంచభూతాలుగా ఉన్న పరమాత్మకి మనం ప్రార్థించి నమఃశివాయ జీవితాంతం జపము చేసి ఎందుకు చేస్తున్నాము? ఈశ్వరుడు వేరు, నేను వేరు. చివరికి ఆ ఈశ్వరుడే నేనుగా తెలుసుకుంటే నమఃశివాయ నుండి శివోహంగా వెళ్ళడమే ఆధ్యాత్మిక జీవితము, స్పిరిచువల్ లైఫ్. మీ అందరూ కూడా ఇలాంటి కైవల్యం పొందాలని ఆ ఋషుల ద్వారా సాక్షాత్ ఆ ఈశ్వరుడే ప్రకటమయ్యింది ఆ జ్ఞానం. కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు. నేను చెప్తున్నానంటే మీకంటే నేను గొప్పవాడిని కాదు, నాకంటే నా గురువు కూడా ఏం కాదు. ఏమి చెప్పారు? అందరిలో ఒకే పరమాత్మ ఉంది, అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ఒకటే కరెంట్ ప్రవహిస్తుంది. కానీ ఎక్విప్మెంట్లను బట్టి వాటి యొక్క పనితీరు వేరుగా ఉన్నది. మన యొక్క ఇంద్రియాలు, మన కోరికలు బట్టి మనం వేరుగా వ్యవహరిస్తున్నాం తప్ప మన అందరికీ మూలములో ఉన్న సోర్సు ఒక్కటే. అదే ఏకమేవ అద్వితీయం, వన్ వితౌట్ సెకండ్, నేహ నానాస్తి కించన. అది ఎలాంటిది? అహం నిర్వికల్పో నిరాకార రూపః విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం నా మోక్తేన బంధః చిదానంద రూప శివోహం. అహం నిర్వికల్ప రూపము, అవ్యక్త రూపము, చిదానంద రూపము, సకల ప్రాణులకు అధిష్టానం నేనే ఉన్నాను. నాకు అసలు బంధనమే లేదు. బంధనం లేకపోతే మోక్షం ఎందుకు? మోక్షం ఎవరికి కావాలి? ఎవరైతే సంసార బంధనంలో ఉన్నారో మోక్షం కావాలి. అసలు నేను ఎప్పుడూ లేను, నా భ్రమ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఎవడైతే జైల్లో ఉన్నాడో వాడికి బెయిల్ కావాలి, మనందరికి బెయిల్ కావాలి. ఏంటి? స్వామీజీ కిల్లర వీరప్పనికి బెయిల్ ఇచ్చారు, నాకు బెయిల్ ఇవ్వడం లేదు. నీకెందుకు బెయిల్ రా బాబు? నువ్వు అసలు జైల్లో వెళ్ళలేదు కదా. కాబట్టి సంసార సాగరంలో నేనున్నాను, నేను గృహస్థుని స్వామీజీ, నేను గృహస్థుని, నాకు ఎన్ని బాధలు, నీకేం తెలుసు? నీకు పెళ్ళమా పిల్లల? మాకు పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ అనారోగ్యాలు, వారికి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఎన్ని బాధ. ఇవన్నీ నువ్వు పెట్టుకుంటాను, పోగు అలా కట్టుకుంటాను నూడిల్స్ లాగా. నూడిల్స్ ఒకటి పట్టుకొని లేపితే అవన్నీ వచ్చేస్తుంటాయి మనతో పాటు. అలాంటి సంసారం అనేది మనం వేసుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. ఆ రోజుల్లో అడవుల్లో, కుటీరాల్లో ఆనందమైన ప్రశాంతమైన జీవితాలు గడిపేవాళ్ళు ఋషులు, యోగులు, పుత్రులు, వాళ్ళ పత్రులు అందరూ కూడా అద్భుతమైన శక్తులు, సిద్ధులు, రిద్ధులతో బతికేవాళ్ళు. ఎందుకు? నిరంతరం దాంతో కనెక్ట్ అయ్యేవాళ్ళు. పరమశాంతి, పరమాత్మ, ఇన్ఫినిటీతో. మనం దేంతో కనెక్ట్ అవుతాం? నూడిల్స్తో కనెక్ట్ అవుతాను, నూడిల్స్తో, సినిమాలతో, ఫోన్తో కనెక్ట్ అవుతాను. ఫోను సెల్ ఫోన్. మరి ఎట్లా అండి మనకు కూడా ఆ సిద్ధులు, ఆ శక్తులు వస్తాయి? ఇది తెలుసుకోమని ఇక్కడ పదే ఋషి చెప్తున్నాడు. ఋషి ఎవడు? అశ్వలాయనుడు, సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్తున్నాడు. నీకు అంతకంటే మీ గురువు ఎవరికి కావాలి? అందుకే ఉపనిషత్తుల గురువు ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడే. కాబట్టి అద్భుతం. రేపు మిగతా క్లాసు అద్భుతంగా ఉంటుంది, రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.